దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవునితో ఈ దినం అనే కార్యక్రమం ద్వారా ఈ ఉదయకాలం ముందు మిమ్మల్ని కలవడాన్ని బట్టి దేవుని నామాన్ని గనపరుస్తున్నాను. ఈరోజు ప్రభు మన కోసం సిద్ధపరిచిన అద్భుతమైన వాగ్దానాన్ని మనం స్వీకరిద్దాం. ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయము 20వ వచనం. నేను నీ కాడిని విరగగొట్టి నీ బంధకములను తెంపివేసితిని. నేను నీ కాడిని విరగగొట్టి నీ బంధకములను తెంపివేసితిని. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రతి మనిషి జీవితంలో ఎన్నో బంధకాలు, ఎన్నో భయంకరమైన భారాలు మానవ జీవితంలో మోయవలసి వస్తుందన్నది వాస్తవం. ప్రతి ఒక్కరు అనుకుంటారు ఏమనంటే, నాకు నేనుగా, నీకు నువ్వుగా అనుకుంటాం. ఏమని? మనం భారము లేని, అలాగే బాధ లేని జీవితాన్ని జీవించాలని. ఏ భారం లేకుండా నేను ప్రశాంతంగా ఉండాలి అని కోరుకుంటారు గానీ, జీవితంలో ఎంత ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటే, అంత భారమైన జీవితాన్ని చాలామంది జీవిస్తూ ఉంటారు. ఎంతో వేదనకరమైన బ్రతుకు భారమైపోయిందండి, బ్రతుకులో బాధండి, వేదనండి అనేవారు ఎక్కువైపోతున్నారు అనే విషయాన్ని మనం గమనించాలి. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, మోయలేని కాడి లాంటి భారాలు, మోయలేని బరువులు మానవ జీవితాన్ని మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. ఈరోజు వ్యాధులు కావచ్చు, బాధలు కావచ్చు, లేకపోతే అప్పులు కావచ్చు, వడ్డీలు కావచ్చు, లేకపోతే అవమానాలు కావచ్చు, మానవ జీవితానికి ఎంతో భయంకరమైన భారంగాను, అలాగే బాధగాను ప్రతి మనిషి జీవితంలో పరిణమించడం మనం గమనిస్తూ ఉంటాం. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మీరు గమనిస్తే దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. ఏమనంటే, నీ కాడిని విరగగొట్టి నీ బంధకములను తెంపివేసితిని అని వాగ్దానం చేస్తున్నాడు. ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే భయంకరమైన ఐగుప్తు బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడిస్తున్న వాగ్దానం ఇది. అలాగే ఈరోజు ఇప్పుడు నీకు, నాకు, మనందరికి ఇస్తున్న వాగ్దానం. నువ్వు ఎక్కడుండి ఈ రోజున బాధతో, వేదనతో, ఒకవేళ బంధకాల మధ్యన, శ్రమల మధ్యన, శత్రువుల మధ్యన నలిగిపోతూ ఉన్నావేమో, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎందుకనంటే ఆయన సమర్థుడు, ఆయన నీ జీవితంలో ఏమైనా చేయగలిగిన వాడు. ఆయన నీ బంధకాల్ని ఆయన తెంపివేయగలిగిన వాడు, నీ కాడిని విరగగొట్టగలిగిన వాడు. వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇశ్రాయేల్ ప్రజలు వారి జీవితంలో ఎంతో నలిగిపోయారు ఐగుప్తు బానిసత్వంలో. వారికి నెమ్మదనేది లేక, సంతోషం అనేది లేక నరకయాతన చూశారు. అలాంటి భయంకరమైన పరిస్థితుల మధ్యన మోయలేని భారాన్ని మోస్తూ, చేయలేనంత పని వారి మీద పని భారాన్ని పెడుతూ ఉంటే భయంకరంగా వేదనతో ఏడ్చారు. వారి జీవితంలో ఏడ్చిన ఏడ్పును దేవుడు అన్నాడు. ఈరోజు నీ జీవితంలో కూడా అలాగే ఏడుస్తున్నావేమో. మోయలేని అప్పులు, మోయలేని భయంకరమైన అవమానాలు, మోయలేని భయంకరమైన కష్టాలు, నష్టాలు, భయంకరమైన బాధలు నిన్ను వెంటాడుతున్నాయేమో, అనారోగ్యాలు నిన్ను పట్టి పిడుస్తున్నాయేమో. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడు, నువ్వు ఎక్కడుండి ఈ రోజున ఈ మాట వింటున్నా కానీ, అవునండి నా జీవితంలో చాలా అప్పు చేసేసాను, లేకపోతే చాలా భారంతో ఉన్నాను, ఈరోజు నేను ఏం చేయాలో అర్థం కావట్లేదని దేని స్థితిలో నువ్వు ఉండి ఈ మాట వింటున్న దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, పరిశుద్ధ లేఖనం ఇస్తున్న అద్భుతమైన సాక్ష్యం. ఆయన ఖచ్చితంగా నీ ప్రతి భారాన్ని, బంధకాన్ని ఆయన తెచ్చివేస్తాడు. ఎంత మాత్రము నీ జీవితంలో అవమానకరమైన జీవితాన్ని ఆయన నువ్వు జీవిస్తూ ఉంటే చూస్తూ ఊరుకునే దేవుడు కానే కాదు. నా ప్రియ సహోదరి, సహోదరు, ఒక్కసారి మీ జీవితాన్ని ఆయనకు అర్పించుకుంటూ, సమర్పించుకుంటూ ఆయన వైపు మీరు చూడగలిగితే మీరు మీ జీవితంలో అద్భుతం తప్పకుండా చూస్తారు. ఆయన ఎలాంటి భారాన్ని మన జీవితంలో ఆయన తీసివేస్తాడు, ఎలాంటి బంధకాల నుంచి మనకు విముక్తిస్తాడు, ఎలాంటి కాడిని ఆయన విరగగొడతాడు అనంటే, నీ జీవితంలో ఉన్న సాతాను బంధకాల నుండి ఆయన నీకు విడుదలిస్తాడు. భయంకరమైన శాపకరమైన పరిస్థితుల నుంచి ఆయన నీకు విడుదలిస్తాడు. అంత మాత్రమే కాదు, పాప బంధకాల నుంచి ఆయన నీకు విడుదలిస్తాడు. శత్రు భయము నుండి, శత్రు బంధకాల నుంచి ఆయన నీకు ఖచ్చితంగా విడుదలిస్తాడు. అంత మాత్రమే కాదు, ఈరోజు సొలసి నీ జీవితంలో బరువు ఎక్కువైపోయి, భారం ఎక్కువైపోయి, ఆ సమస్యలనే బరువులతో నువ్వు ఎంత మాత్రము కూడా కదలలేని స్థితిలో ఉంటే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, నీ జీవితంలో తప్పకుండా నువ్వు అనుభవిస్తున్న ప్రతి భారాన్ని ఆయనే యేసు నామములో తీసివేయబోతున్నాడు. ఆయనకు సమస్తం సాధ్యమే. మీ జీవితంలో ఆయన నమ్మండి. అయ్యా, ఈరోజు నన్ను ఎవ్వరూ జ్ఞాపకం చేసుకోలేరని ఇశ్రాయేల్ ప్రజలు ఎలాగైతే మొరపెట్టారో అలాగే ఆయనకు మొరపెట్టండి. మీరు మొరపెట్టిన కొలది ఆయన మీ జీవితంలో అద్భుతం చేయగలిగిన దేవుడు. ఒక్కసారి ఆయన వైపు తిరిగి, దేవా ఈరోజు నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభువా అని మీరు అడగగలిగితే ఆయన ఆశ్చర్యకరమైన విడుదల మీకు అనుగ్రహించి అద్భుతం చేయబోతున్నాడు.
అందుకోసమే ఈరోజు అయ్యా నా కాడిని మీరు విరగగొట్టండి, నా బంధకాలను మీరు తెంచివేయండి, నా బ్రతుకులో అద్భుతం చేయండి అని అడుగుతారా? అడిగితే నువ్వు తప్పకుండా అద్భుతం చూస్తావు. సో, ఈరోజు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. మా పరమ తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు మా ప్రియ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే ఈ వాక్యం చూస్తున్నారో వారందరిని మీరు ఆశీర్వదించండి. వెంటాడుతున్న ప్రతి కష్టము, నష్టం, వెంటాడుతున్న ప్రతి బంధకాలు యేసుక్రీస్తు నామములో లయమైపోవునుగాక. నీవు వాగ్దానం చేసావు నాయన, ప్రతి కాడిని విరగ్గొడతా అని. అయ్యా ప్రతి బంధకాలను ప్రభా నాయన తెంచివేస్తానని వాగ్దానం చేసావు. ఈరోజు అటువంటి కృప ప్రియ బిడ్డలందరూ అనుభవించుదురుగాక. ఏ ప్రాంతం నుండి, ఏ ప్రదేశం నుండి, ఏ దేశం నుండి ఈ వాక్యం చూస్తున్న వారి బంధకాలు ఎంత భయంకరంగా మోయలేని భారమైనా ఇప్పుడే ఆశ్చర్యకరం విడుదల, ఆశ్చర్యకరమైన అద్భుతం జీవితంలో జరుగునుగాక. ఘనమైన కార్యాలతో బిడ్డలను మరింత ఆశీర్వాదాలతో ముందుకు నడిపించమని, ప్రతి కీడులు తప్పించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించునుగాక. చాలా సంతోషం. మీరు గనక ఈ వాక్యం దీవెనకరంగా భావిస్తే తప్పకుండా మీరు అనేక మందితో మీరు షేర్ చేసుకోండి. అలాగే అనేక మందికి దీవెనకరంగా మీరు ఉండాలని మీకు మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.